సో నేను ఇచ్చిన టాస్క్ ని ఫినిష్ చేస్తాను అందరం. మెకానికల్ మోడలింగ్ లో ఆల్రెడీ నేను కొన్ని టాస్క్ చెప్పాను, కార్ మోడలింగ్ అని. సో పర్టికులర్ గా మీరు కార్ మోడలింగ్ చేయాలి అని చెప్పి అనట్లేదు. ఓకే, పర్టికులర్ గా కార్ మోడలింగ్ చేయండి అని చెప్పి కూడా అనట్లేదు. నేను ఇచ్చిన టాస్క్ లో ఏదైనా ప్రాబ్లం లేదు నాకు, బైసికల్ కానీ ఓకే సంథింగ్ ఏదైనా సరే సింపుల్ గా ఉండేది. ఒక మెకానికల్ మోడలింగ్ ప్రతి ఒక్కరు చేయాల్సిందే, కార్ మోడలింగే పర్టికులర్ గా చేయండి అని చెప్పి అనట్లేదు కూడా నేను. ఓకే, సో నేను ఏం చెప్పానంటే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, లైటింగ్, టెక్స్చరింగ్, ఓకే, అండ్ మెకానికల్ మోడలింగ్ ఆల్సో విత్ క్యారెక్టర్ మోడలింగ్ తో పాటు. సో ఎంతమంది చేశారు? ఎంతమంది సబ్మిట్ చేస్తున్నారు టాస్క్ ఆల్రెడీ? గుడ్, బైసికల్ ఇస్ బెటర్. సో సింపుల్ మోడల్స్ ఏముంటాయి అవి మీకు దట్స్ బెటర్ ఫర్ యూ, ఎందుకంటే ఈజీగా ఉంటాయి కనుక. మీరు టాస్క్ చేసిన ప్రతిదీ కూడా సబ్మిట్ చేయండి. ఓకే, మీరు ఏ టాస్క్ చేస్తున్నారు ప్రతిదీ కూడా సబ్మిట్ చేయండి టాస్క్స్. సో క్యారెక్టర్, బాటిల్, ప్రొడక్ట్ అండ్ నెక్స్ట్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ తో పాటు ఇంకేం చెప్పాను నేను? ఇంటీరియర్, ఎక్స్టీరియర్, లైటింగ్ అండ్ టెక్స్చరింగ్ వాటితో పాటు ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే ఒక క్యారెక్టర్ మోడల్ ఒకటి ఉండాలి. నేను చెప్పిన సింపుల్ క్యారెక్టర్ మోడల్. అండ్ నెక్స్ట్ మెకానికల్ మోడలింగ్ వచ్చేసరికి ఒక బైసికల్ కానీ సంథింగ్ అలాంటివి ఏవి చేసినా సరే నాకు ఫోల్డర్లు అప్లోడ్ చేయండి. ఓకే, ఏవి చేసినా ఫోల్డర్లు అప్లోడ్ చేయండి. టాస్క్ మాత్రం ఫినిష్ చేయాలి ఇప్పటికప్పుడు. టాస్క్ ఫినిష్ చేయాలి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, లైటింగ్, టెక్స్చరింగ్ అండ్ నెక్స్ట్ మెకానికల్ మోడలింగ్, క్యారెక్టర్ మోడలింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఇవన్నీ చెప్పుకున్నాం. మనకి మిగిలే ఓన్లీ 2 క్లాసెస్, ఓన్లీ రిగ్గింగ్ అండ్ యానిమేషన్. సో అవే మనకి మిగిలింది. అదర్వైజ్ టోటల్లీ ఫినిష్ అయిపోయింది. సో టుడే టాపిక్ క్యారెక్టర్ రిగ్. సో క్యారెక్టర్ రిగ్స్ ఎందుకు వేస్తామంటే ఏదైనా క్యారెక్టర్ కి, ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ అంటే మనకు తెలిసినంత వరకు క్యారెక్టర్ అంటే ఓన్లీ డిజైన్ చేయడం ఒకటే కాదు, మోడలింగ్ చేయడం ఒకటే కాదు. సో క్యారెక్టర్ ఎలా అవుతుందో కంప్లీట్లీ హ్యూమన్ టైప్ అనమాట. సో ఓకే, సో యానిమేషన్ అంటే రిగ్గింగ్ అంటే బోనింగ్ ఇవ్వడం, స్కిన్నింగ్ కి బోనింగ్. సో బోన్స్ మనకి ఎలాగైతే బోన్స్ ఉంటాయో, జాయింట్స్ ఉంటాయి, సో అలానే వాటికి కూడా రిగ్గింగ్ లో బోన్స్ ఇవ్వాలి. ఓకే, బోన్ సెటప్ అనేది చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. క్విక్ బోన్ సెటప్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో బోన్ సెటప్ అనేది మనకి ఎక్కువ కంపెనీస్, ఎంఎన్సి సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కానీ, అంటే ఈ యానిమేషన్ కంపెనీస్ లో, గేమింగ్ రిలేటెడ్ కంపెనీస్ లో మాక్సిమం ఎక్కువ పర్చేస్ ఎక్కువగా శాలరీస్ తీసుకునే వాళ్ళు, ఎక్కువ పేయింగ్ తీసుకునే వాళ్ళు రిగ్గింగ్ అండ్ యానిమేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ. రిగ్గింగ్ అండ్ యానిమేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఎన్సి, ఒక మల్టీనేషనల్ గేమింగ్ కంపెనీ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఎంఎన్సి సంథింగ్ ఉందనుకోండి, అందులో మోడలింగ్ ద్వారా స్టార్టింగ్ బెంగళూరు, చెన్నై ఇలాంటి సిటీస్ లో అయితే స్టార్టింగ్ అయితే ఫ్రెషర్స్ కి అయితే 80,000 ఇస్తారమ్మా. ఫ్రెషర్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, 1 year ఎక్స్పీరియన్స్ 30,000 ఇస్తారు. మెకానికల్ కానీ మోడలింగ్ కానీ, మోడలింగ్, లైటింగ్, టెక్స్చరింగ్. సో ఈ డిపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే 30,000 ఇస్తారు ఎక్స్పీరియన్స్ ఉంటే.
బట్ అదే ఎక్స్పీరియన్స్ మీద యానిమేషన్ వచ్చేసరికి 80,000 ఇస్తారు. ఎక్స్పీరియన్స్ ఉంటే 80,000 స్టార్టింగ్ శాలరీ. అట్లీస్ట్ 1 ఇయర్ 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ మీరు తీసుకుంటే సో ఏంటంటే రిగ్గింగ్ అండ్ యానిమేషన్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నారు అనమాట, ఎక్కువ పే చేస్తారు కూడా. ఓకే, సో రిగ్గింగ్ యానిమేషన్కి వస్తే స్పెషలైజేషన్ కూడా 3 months ఉంటాయి స్పెషలైజేషన్. సో మనం చెప్పుకునే క్లాసులు ఏంటంటే 100%కి ఓన్లీ 50% మాత్రం ఇవ్వగలం. బట్ తక్కింది అయితే మాత్రం చాలా టిపికల్గా ఉంటుంది కనుక సో ఏంటంటే ఇంకా నేర్చుకోవాలంటే ఇంకా ఎక్స్ట్రా వర్క్ షాప్స్ కానీ ఇంకా ఎక్స్ట్రా ఉంటే నేర్చుకోగలం. బట్ ఐఎమ్ ష్యూర్ ఆ 50%లో అట్లీస్ట్ 50% ఇవ్వగలను, నో ప్రాబ్లం. ఓకే, సో టుడే క్లాస్ రిగ్, యానిమేషన్ రిగ్, క్యారెక్టర్ రిగ్. ఫస్ట్ ఆఫ్ క్యారెక్టర్ రిగ్ వేయడం తెలుసుకోవాలి. ఓకే, రిగ్ వేసిన తర్వాత యానిమేషన్. సో మనకు ఓన్లీ 2 days ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా టాస్క్ అనేది సబ్మిట్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా. సో కార్ మోడలింగ్ కానీ, అంటే మెకానికల్ మోడలింగ్ అంటే కార్ మోడలింగ్ అనే కాదు, మనకి చాలా మోడల్స్ ఉంటాయి. సింపుల్ గా మీరు ఎంచుకోండి, మనకి ఆ క్యారెక్టర్ ఎలాగైతే ఈజీగా ఎంచుకోండి, అలాగే అదర్వైజ్ కూడా ఈజీగా ఎంచుకోండి మీరు. క్యారెక్టర్ మోడలింగ్ వచ్చేసరికి కానీ, లేదంటే మెకానికల్ మోడలింగ్స్ కానీ, అంటే సింపుల్ నిన్ను ఎంచుకోండి. బట్ టాస్క్ అయితే ప్రతి ఒక్కరు కూడా సబ్మిట్ చేయండి. ఓకే, క్లియర్? ప్రతి ఒక్కరు కూడా టాస్క్ అయితే సబ్మిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి. కొందరు టాస్క్స్ బాగా సబ్మిట్ చేస్తున్నారంటే అందరికంటే వాళ్ళు బాగా చేస్తున్నారని చెప్పి ఇందులో ఉండదు. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళు వింటున్నారు, అండ్ నెక్స్ట్ వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు, క్లియర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ 3D కానీ యానిమేషన్ ఇలాంటి క్రియేటివిటీ ఫీల్డ్కి వస్తే ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ డిఫరెంట్ ఆఫ్ క్రియేటివిటీ థాట్స్ అనేవి మనకు వస్తాయి అనమాట. సో అప్పుడే మనం ఈజీగా వచ్చేయగలం, ఈజీ సబ్మిట్ చేయగలం. ఓకే, సో దట్స్ వై బెటర్ ఫర్ యూ. అంటే జస్ట్ ప్రాక్టీస్ ఇస్ మెయిన్. ఇందులో ప్రాక్టీస్ అనేది మెయిన్ థింకింగ్ అనమాట. మెయిన్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే థింకింగ్ అనేది దీని మీద డెవలప్ అవుతుంది. ఓకే, సో టుడే క్లాస్ క్యారెక్టర్ రిగ్, టుడే క్లాస్ ఇస్ క్యారెక్టర్ రిగ్గింగ్ అండ్ టుమారో క్లాస్ యానిమేషన్. సో ఫైనల్లీ ఈ 2 చెప్పిన తర్వాత మనకి కంప్లీట్ అయిపోయినట్టే రేపటితో. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడాను నేను లాస్ట్ రేపటి జస్ట్ ప్రాజెక్ట్ ఇస్తాను, ఇచ్చేటప్పటికి కూడా డ్రైవ్ అనేది కంప్లీట్ అవుతుంది ఇంకా. సో కంటిన్యూగా మీ గ్రూప్ లో డ్రైవ్ ఉంటుంది. నేను కొద్ది రోజులు చూసి గ్రూప్ ని ఎగ్జిట్ చేస్తాను. బట్ అంతవరకు కూడా ఏంటంటే మీరు ప్రాజెక్ట్ అనేది సబ్మిట్ చేయాలి. ఎలా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీ ఉందనుకోండి, ఒక సిటీలో ఇంటీరియర్ లైటింగ్ మొత్తం పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను క్లాస్ స్టార్ట్ చేసే ముందు నాకు మీరు చెప్పండి, మీ చాట్ బాక్స్ లో ప్రతి ఒక్కరు రిప్లై ఇవ్వండి. నా వాయిస్ క్లియర్ వినిపిస్తుంది అండ్ నెక్స్ట్ విజిబుల్ అవుతుంది కదా స్క్రీన్. 1 minute ఇస్తాను మ్యాక్సిమం. అందరూ కూడా నాకు మీ రెస్పాన్స్ అయితే కనిపించాలి. ఐ నీడ్ యువర్ రెస్పాన్స్. మ్యాక్సిమం 18 members ఉన్నారు, అందరూ కూడా పెట్టండి. సో ఓకే, ప్రతి ఒక్కరికి కూడా ప్రాజెక్ట్ ఫస్ట్ చెప్తున్నాం. జస్ట్ ప్రాజెక్ట్ మీరు ఎలా చేయాలి ఏంటి టిప్స్ అని. ఓకే, ఆ ప్రాజెక్ట్ ఎలా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేన్ తీసుకున్నాను.
ఆర్ సో ఎంతవరకు అంతవరకు డబ్ల్యూ డబ్ల్యూ ఇంకో క్యూబ్ తీసుకోండి ఇందులో కంట్రోల్ డి డూప్లికేట్ and next control D duplicate and next control D duplicate and next control D duplicate సో ఇవన్నీ డూప్లికేట్ చేసుకున్నాను నేను కంట్రోల్ G group W modify center pivot point control D duplicate okay for example next vertex సో ఏంటంటే ఇవన్నీ బిల్డింగ్స్ అనుకోండి నేను డిజైన్ చేయలేదు జస్ట్ నార్మల్గా చెప్తున్నా ఓకే ఫ్లాట్స్ మన బిల్డింగ్స్ ఉంటాయి కదా అలా అనుకోండి సో మీకు ఇలా ఏదైనా బిల్డింగ్ సిటీ కానీ డిజైన్ చేయడం కూడా ఈజీ ఏం లేదు జస్ట్ మీరు ఒక సిటీ పిక్చర్ తీసుకుంటారు బ్యాక్గ్రౌండ్ దాన్ని చూస్తూ కూడా ఈజీ డిజైన్ చేయొచ్చు బట్ ఏంటి టెక్స్టింగ్ అనేది ఇంపార్టెంట్ మీరు కలర్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్ టెక్స్ట్ పర్ఫెక్ట్ సిటీ టైప్ ఏం రాదు ఓకే మీరు ఏం చేస్తారంటే నీట్ గా టెక్స్టింగ్ చేసుకోవాలి నీట్ గా టెక్స్టింగ్ చేస్తే రియాలిటీ వస్తుంది సో ఇది ఒక సిటీ అనుకోండి దీంట్లో మీరు చేయాల్సిన వర్క్ ఏముంటది ఆల్రెడీ క్యారెక్టర్ మోడలింగ్ అయిపోయింది ఆల్రెడీ మోడలింగ్ అయింది ఇంటీరియర్ మోడలింగ్ ఉంది ఎక్స్టీరియర్ మోడలింగ్ ఉంది ఓకే ఇంటీరియర్ గా చేసుకుంటారు ఎక్స్టీరియర్ గా చేసుకుంటారు లైటింగ్ పెట్టుకుంటారు సో మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్ కవర్ అయ్యాయి మోడలింగ్ కవర్ అయిపోయింది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అయ్యింది అండ్ నెక్స్ట్ లైటింగ్ కూడా అడ్జస్ట్ చేసుకుంటారు ఆల్రెడీ మన ఎక్స్టీరియర్ లైటింగ్ అడ్జస్ట్ చేసుకుంటారు ఓకే సో మొత్తం 4 డిపార్ట్మెంట్స్ అయిపోయాయి సో ఇంకొక 2 డిపార్ట్మెంట్ ఏమన్నాయి క్యారెక్టర్ మోడలింగ్ చేయాలి క్యారెక్టర్ మోడలింగ్ ఏముంది ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రోబ్ అనుకోండి ఎగ్జాంపుల్ అని తీసుకునేవాము నేను ఓకే ఎగ్జాంపుల్ తీసుకున్నది జస్ట్ డబ్ల్యూ ఓకే సో డబ్ల్యూ ఇదో క్యారెక్టర్ అనుకోండి ఇదో రోబ్ అనుకోండి సో ఏం జస్ట్ మీరు ఏం చెక్కర్లేదు ఇక్కడ నుంచి ఈ రోబ్ అనేది ఇక్కడ నుంచి టాప్ వ్యూ చూసుకుందాం ఇక్కడ నుంచి ఈ రోబ్ అనేది కొంచెం ఈ మాత్రం వరకు జస్ట్ మూవ్ అయ్యేట్టుగా ఉంటే సరిపోద్ది ఇక్కడ నుంచి ఓకే ఇక్కడ ఉండే రోబో ఇలా జస్ట్ ఇలా ఒక స్ట్రీట్ నుంచి ఎలాగైతే వాక్ చేసుకుంటూ వస్తే బెటర్ అనిపించేట్టుగా ఉంటుందో అంతవరకు మీరు వాక్ చేసుకుంటూ చేస్తే సరిపోతుంది జస్ట్ అదొక ప్రాజెక్ట్ అంతే దాంట్లో ఏమవుతుంది క్యారెక్టర్ మోడలింగ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ రిగ్గింగ్ యానిమేషన్ కూడా అయిపోయింది అనమాట చిన్న ప్రాజెక్ట్ హెవీగా కూడా మీరు ఏం చేయక్కర్లేదు ఓకే సో అది నాకు కావాల్సింది అంతవరకు చేసి సరిపోతుంది ఇప్పుడు చెప్పేస్తాను ఎందుకంటే మీకు కొంచెం ఒక రిఫరెన్స్ గా ఉంటుందండి ఓకే మాయా అదే నేను చెప్తాను నేను మాయాలోకి వచ్చేసరికి మీకు కంప్లీట్ గా వీడియో కంప్లీట్ గా వచ్చేది ఓకే రెండరింగ్ చేసేటప్పుడు ఇమేజ్ లా ఉంటుంది ఆ ఇమేజ్ లా వచ్చినవి ఏంటంటే కంప్లీట్ ఇమేజ్ మొత్తం మనం ప్రీమియర్ లో కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ ట్రాక్ చేసుకుంటాం
ఓకే. సో అదంతా మీరు చేయాల్సిన అవసరమే లేదు. నాకు జస్ట్ అలా చేసి ఈ యానిమేట్ చేసిన ప్రాజెక్ట్ ఎలాగైతే మీకు ఫస్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా! ఎలాగైతే ఇక్కడ కార్ గాని ఇలాంటివి ఎలాగే ప్రాజెక్ట్స్ ఉన్నాయో, సో అలాగే ప్రాజెక్ట్ లాగా మీరిస్తే నాకు సరిపోతుంది. సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీరు ఆ వీడియోస్ ఏం చేయక్కర్లేదు. నేను చూసుకుంటాను అవన్నీ. ఆటిని రెండరింగ్ కూడా చెప్తాను. రెండరింగ్ చేసిన తర్వాత రెండర్ చేసిన తర్వాత ఓకే. రెండర్ చేసిన తర్వాత నేను చూసుకుంటాను ఎలా చేయాలి, మీరు చేసేది ఎలా ఉంది ఏంటి చెప్పేసని. మీరు జస్ట్ అంతవరకు యానిమేట్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇది ప్రాజెక్ట్ అన్నమాట. సో కొందరేంటంటే మెకానికల్ మోడలింగ్ సైడ్ అవ్వాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఒక బైక్ అటు నుంచి ఇంతవరకు రోల్ అయినట్టు. సో జస్ట్ చిన్న యానిమేషన్ హెవీగా ఏమొద్దు. అది మీ ప్రాజెక్ట్. ఇప్పుడే చెప్పేసాను ప్రాజెక్ట్. ఎందుకంటే రేపటితో ఇంక కంప్లీట్ అయిపోద్ది గనుక ముందే ప్రాజెక్ట్ చెప్పేస్తానన్నమాట. సో ఇలా మీరు జస్ట్ ఒక సిటీ టైప్ గాని ఇలా డిజైన్ చేసుకొని జస్ట్ క్యారెక్టర్‌లా మూవ్ అయినట్టయితే అన్ని డిపార్ట్మెంట్స్ మీరు కవర్ చేసినట్టే. అది. మీరు ప్రాజెక్ట్ ఇచ్చాను కదా అని చెప్పి టాస్క్ అయితే మాత్రం మీరు ఫినిష్ చేయకుండా వద్దమ్మా. టాస్క్ కూడా మీరు చేయాలి. ఓకే. చేయాలంటే మీకే ప్లస్ ఇవన్నీ కూడా. డిలీట్ అండ్ డిలీట్. క్లియర్? నీట్‌గా పర్టిక్యులర్‌గా నేను ఎలా అయితే ప్రతిదాన్ని పర్ఫెక్ట్‌గా చేసుకుంటున్నానో అలా మీరు ప్రతిదీ ఫోల్డర్ పెట్టుకొని మీ వర్క్స్ పెట్టుకుంటే మీకు నీట్‌గా ఉంటాయమ్మా. ఎక్కడ పెడితే అక్కడ ఏది పెడితే అది పెట్టేసారనుకోండి నీట్‌గా ఉండదు. ఎవ్రీథింగ్ ప్రతి ప్రాజెక్ట్ కూడా కార్ ఎక్స్‌టీరియర్ లైటింగ్ ఏదైతే ఉన్నాయో ఆటికి యూజ్ చేసిన పిక్చర్స్ కూడా నేను అన్నీ ఉంచుకున్నాను. ఓకే. అలాగైతే క్లియర్‌గా మీకు ఉంటదన్నమాట. ఓకే. సో టుడే టాపిక్ రిగ్. సో సేమ్ ఫైల్‌లోకెళ్తారు అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విండో ఓపెన్ చేస్తాం. న్యూ ప్రాజెక్ట్. ఓకే. న్యూ ప్రాజెక్ట్‌లో మనం రిగ్ అని పెట్టుకుంటా. మీరు కూడా రిగ్గింగ్ అని పెట్టుకోండి. ఓకే. సో ఫైనల్ ఇవన్నీ చెక్ చేసుకుంటున్నా. చెక్ చేసుకొని యాక్సెప్ట్ కొడతా. యాక్సెప్ట్ కొట్టగానే చూడండి నాకు రిగ్ అనే ప్రాజెక్ట్ వచ్చింది. చాలా ఈజీ అమ్మ ఈ ప్రాజెక్ట్ మీరు చేసుకోవడం. ఫస్ట్‌లో కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటది గానీ, ఎలా చేస్తున్న కొద్దీ చాలా ఈజీ అయిపోతాయన్నమాట ఎవ్రీథింగ్. ఓకే. చూడండి ఇందులో సౌండ్ గాని, లేదంటే సోర్స్ ఇమేజెస్ గాని, సీన్స్ గాని, ఇమేజెస్ గాని, డేటా గాని, క్లిప్స్ గాని ఎవ్రీథింగ్ అసెట్స్‌తో సహా అన్నీ ఒక ప్రాజెక్ట్‌లో ఉంటాయన్నమాట. అది వాడే మన ప్రాజెక్ట్ సేవ్ చేయగానే ఎవ్రీథింగ్ అన్నీ కూడాను ఇందులోకి ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చేస్తాయి. ఇస్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ ఏం చేసుకోవాలి అంటే ఈ సీన్‌ని మనం సేవ్ చేసుకోవాలి. ఏదైతుందో సీన్ సేవ్ చేసుకోవాలి. సింపుల్ కంట్రోల్ ఎస్ అని కొడతారు. ప్రాజెక్ట్ విండో పెట్టిన వెంటనే. ఓకే. డెస్క్‌టాప్‌లోకెళ్తారు. రిగ్‌లోకెళ్తాం. రిగ్. ఇది మన ప్రాజెక్ట్ కదా! రిగ్. సో అందులో సీన్‌లో కూడా రిగ్ ఆర్ఐ అని పెట్టేసని మీరు రిగ్ అని పెట్టుకోండి. సేవ్ యాస్. ఓకే. సేవ్ అయిపోయింది. సో సేవ్ అయిపోయిన దాన్ని ఎలా మనం ఓపెన్ చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను చేయాల్సిన పని ఏంటంటే సెట్ ప్రాజెక్ట్ చేసుకోవాలి. లేదంటే అసెట్స్ గాని చాలా పోతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా న్యూ ప్రాజెక్ట్ అయినా సెట్ ప్రాజెక్ట్ కూడా చేసుకోవాలి. సెట్ ప్రాజెక్ట్, డెస్క్‌టాప్, రిగ్ సెట్ అయిపోయింది. ఎప్పుడైతే సెట్ అయిందో మన న్యూ సీన్ ఎలా ఓపెన్ చేసుకోవాలి? ఇందులోకొచ్చి ఆర్ఐ ఉంది కదా! ఆర్ఐని ఇలా సేవ్ చేసుకొని ఓపెన్ చేస్తే మన న్యూది ఏదైతే ఉందో అది ఓపెన్ అయిపోతుంది. న్యూ సీన్. ఓకే. సో క్యారెక్టర్ వచ్చేసరికి క్యారెక్టర్ రిగ్ అని చెప్పేసి అనుకున్నామనుకోండి. సో క్యారెక్టర్ రిగ్గింగ్ అప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే ఒక ప్రతీది కూడా ఒక డిపార్ట్మెంట్స్ ఉంటాయి చూడండి. ఫైల్, ఎడిట్, క్రియేట్ కిందన మనకి కొన్ని డిపార్ట్మెంట్స్ ఇచ్చాడు. మోడలింగ్ అని చెప్పేసని, రిగ్గింగ్ అని, యానిమేషన్ అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఇచ్చాడు. ఓకే. సో మనం ఏం చేస్తామంటే రిగ్గింగ్‌లోకెళ్దాం. చూడండి రెండరింగ్ కూడా ఉంది ఇక్కడ. రెండరింగ్ ఇది. ఓకే. రెండర్. ఏ రెండర్ కావాలా? ఆర్ఆర్ రెండర్ కావాలా? లైటింగ్, షేడింగ్స్ అన్ని ఎవ్రీథింగ్ రెండరింగ్‌కి సంబంధించింది. ఓకే. రెండరింగ్, లైటింగ్ ఒక డిపార్ట్మెంట్ అమ్మా. మోడలింగ్, టెక్స్చరింగ్ ఒక డిపార్ట్మెంట్. రెండరింగ్, లైటింగ్ ఒక డిపార్ట్మెంట్. ఓకే. రిగ్గింగ్, యానిమేషన్ ఒక డిపార్ట్మెంట్. సో అలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. 2 డిపార్ట్మెంట్ మిక్స్ అయ్యి ఉంటాయన్నమాట. సో మనకేంటి ఇప్పుడు కావాల్సింది రిగ్గింగ్. రిగ్గింగ్‌లోకొచ్చేసరికి చూడండి పైన మెనూస్ మారిపోతాయి. సో ఏమొచ్చాయి రిగ్గింగ్ వచ్చేసరికి స్కెలిటన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ స్కిన్ ఒకటొచ్చింది.
ఓకే, ఈ రెండు ఇంపార్టెంట్, స్కెలిటన్ అండ్ స్కిన్. ఓకే, స్కెలిటన్ అండ్ స్కిన్ అనేది మనకి ఇంపార్టెంట్. స్కెలిటన్ ప్రెస్ చేయగానే చూడండి ఆప్షన్స్, క్రియేట్ జాయింట్స్, ఇన్సర్ట్ జాయింట్స్, ఓకే, మిర్రర్ జాయింట్స్ అని, ఓరియంట్ జాయింట్స్ అని చెప్పేసి అని డిఫరెంట్ టైప్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇవన్నీ రిగ్గింగ్ సంబంధించినవి, జాయింట్స్ పెట్టుకోవడం కోసం. స్కిన్ అంటే చూడండి ఏమొచ్చాయి, బైండ్ స్కిన్, ఇంటౌట్ స్కిన్, బైండ్ స్కిన్, ఓకే, అన్బైండ్ స్కిన్. బైండ్ స్కిన్ అంటే ఏంటంటే జాయింట్ కును స్కిన్ కి బైండ్ చేయమన్నమాట. ఓకే, జాయింట్ కి స్కిన్ కి బైండ్ చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ స్కెలిటన్ తీసుకున్నాం, క్రియేట్ జాయింట్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే సైడ్ వ్యూకి వచ్చాను, ఇక్కడ ఫ్రంట్ వ్యూకి వచ్చాను. ఓకే, ఫ్రంట్ వ్యూలో చూడండి నాకు జస్ట్ బోన్ సెటప్ ఎలా వేసుకోవాలని చెప్పేసి అంటే స్కెలిటన్ లో క్రియేట్ రిగ్, క్రియేట్ జాయింట్స్. ఓకే, క్రియేట్ జాయింట్స్. సో నాకు ఎలా జాయింట్స్ అనేవి అలా వచ్చాయో చూసుకోండి, వచ్చాయా? సో క్యూ మొత్తం జాయింట్ సెటప్ అనేది వచ్చింది. దీన్ని నేను డిలీట్ చేస్తాను, జాయింట్ వేరే పడింది. సో మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ చేసుకుని పర్స్పెక్టివ్కి వచ్చా. సో ఇవన్నీ జాయింట్స్ అమ్మ. ఓకే, ప్రతి జాయింట్ దగ్గర చూడండి, మీరు జస్ట్ అలా మూవ్ చేసి చూడండి, యాక్సెస్ కనిపిస్తుంది. యాక్సెస్ దీన్ని సెలెక్ట్ చేసుకోనుకోండి. సో ఇక్కడ చూడండి ఎక్స్ వై యాక్సెస్ కూడా ఇందులో కనిపిస్తుంది, ఎక్స్ వై జెడ్ యాక్సెస్. సో డబ్ల్యూ క్లిక్ చేసి అటు ఇటు మూవ్ చేసి అనుకోండి, చూడండి ఏమవుతుంది, రిగ్ మొత్తం మూవ్ అవుతుంది అనమాట. ఎంతవరకు బోన్ సెటప్ అవసరం అంతవరకు మూవ్ అవుతుంది. ఈ ఏంటి, రొటేట్ అవడం, బోన్ ఎలా రొటేట్ అవుతుంది అంతవరకు రొటేట్ అవుతుంది. ఓకే, ఎంత రొటేట్ అవుతుంది. ఆర్ అంటే స్కేల్ చేయడం, ఎంత చిన్నగా చేసుకోవాలి ఎంత పెద్దగా చేసుకోవాలని చెప్పేసి కూడా రొటేట్ అవుతుంది. ఓకే, జెడ్, కంట్రోల్ జెడ్ బ్యాక్ వచ్చాను. సో ప్రతి దీంట్లో కూడా అలాగే జాయింట్, ఓన్ సింగిల్ జాయింట్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎంతవరకు అంటే అంతవరకు. ఓకే, ఇది కూడా చూసుకోండి, ఇది కూడా మనకు మూవ్ అయిపోతుంది ఆటోమేటిక్. చూడండి ఎవ్రీథింగ్ ఇందులో మూవ్ అవుతాయి. సో దీన్ని ఏంటంటారంటే జాయింట్ సెటప్ అంటారు అనమాట. చూడండి స్కెలిటన్ లో క్రియేట్ జాయింట్స్ ఉంటాయి, ఇలాగ మనం జాయింట్ ని ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ ఆప్షన్ లో క్లిక్ చేస్తున్నాను చూడండి, క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ఇచ్చాడు బోన్ లెంత్. బోన్ లెంత్ మీకు ఎంత లెంత్ కావాలి, బోన్ లెంత్ అనేది ఎంత కావాలి, ఏ యాక్సెస్ లో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది పెట్టుకోవచ్చు, లేకపోతే బోన్ రెడ్యూస్ ఎంత రెడ్యూస్ అయ్యి ఉండాలి, లెంత్ ఎంత ఉండాలి, ఓకే, లాంగ్ ఎంత ఉండాలి, షార్ట్ ఎంత, చిన్నది చేసుకోవచ్చు. ఓకే, సో ఆ ఆప్షన్స్ అన్ని ఇందులో ఉన్నాయన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని లెంత్ ఎలా పెట్టి అనుకోండి, అలా పెట్టి ఇప్పుడు బోన్స్ వేసుకుని అనుకోండి, సో లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. చూడండి దాంతో పోల్చుకుంటే లెంత్ అనేది, బోన్ లెంత్ పెరిగింది దీంతో పోల్చుకుంటే. క్లియర్, దీంతో పోల్చుకుంటే బోన్ లెంత్ పెరిగింది. అదే బోన్ లెంత్ అనేది కంప్లీట్ ఇక్కడ ఇలా ఉంచాను అనుకోండి, ఇంకోసారి ఇక్కడ మనం కొన్ని బోన్స్ వేసుకుందాం. ఓకే, ఎంటర్, జీ, జీ అంటే మీకు తెలిసిందే. చూడండి చిన్నదైంది అనమాట, ఈ బోన్స్ కి వచ్చింది. జీ అంటే యాక్షన్, రాసుకోండి మీకు షార్ట్ కట్స్ మీరు రాసుకుంటే, జీ అంటే రిపీట్ యాక్షన్. ఓకే, సో చూడండి చిన్నది వస్తాయి అనమాట, బోన్ లెంత్ చిన్నది పెట్టుకుంటే చిన్నది వస్తాయి అనమాట. ఓకే, అండ్ రెడ్యూస్ ఎంత రెడ్యూస్ అవ్వాలి, అండ్ లెంత్ ఇంక్రీజ్మెంట్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఈజీ ఆప్షన్స్ అనమాట. సో ఏంటంటే మీరు జస్ట్ ఫాలో అప్ చేస్తున్న కొద్దీ మీకు క్లియర్ గా తెలిసిపోతాయి. క్లియర్, సో ఎంటర్ కొట్టగానే బోన్ సెటప్ అనేది వచ్చింది. సో ఇవి బోన్ సెటప్ ఇవన్నీ బోన్ సెట్ చేసుకోవాలి. ఓకే సార్, బోన్స్ అనేవి క్లియర్ గా ఉన్నాయి, బట్ ఏంటంటే మాకు ఎలా చేయాలి, ఒక క్యారెక్టర్ లో ఎలా బోన్ సెటప్ చేయాలి అనేది మీకు డౌట్స్ రావచ్చు. ఓకే, సో ఎలా కావాలి అని చెప్పేసి అంటే చూడండి ఇక్కడ సేమ్ స్కిన్ లో వచ్చేసరికి చూడండి ఇవన్నీ రిమోట్ జాయింట్స్ కానీ ఇవన్నీ మీ నేమ్స్ లో తెలిసిపోతాయి క్లియర్. రిమోట్ జాయింట్స్ అంటే సెలెక్ట్ చేసుకొని రిమూవ్ కొట్టి రిమూవ్ అయిపోద్ది అనమాట, డిలీట్ అని కొట్టియచ్చు. ఓకే, సో మిర్రర్ జాయింట్స్ మీకు అవసరం లేదు. ఇటువైపు ఒకవైపు మనం జాయింట్ ఫిక్స్ చేసుకుంటే ఇంకో వైపు సేమ్ జాయింట్ కాకుండా కొట్టగానే మనకి ఎలాగైతే మిర్రర్ ఆప్షన్ వచ్చిందో సేమ్ అలానే. ఓకే, క్రియేట్ జాయింట్స్ ఇవన్నీ మీకు తెలిసిందే. ఇందులో డిఫరెంట్ గా ఉన్నది ఏంటంటే క్విక్ రిగ్ లో
క్విక్ రిగ్ అంటే రిగ్గింగ్ ఆటోమేటిక్ పడుతుంది. రిగ్ లో సెటప్ క్విక్ రిగ్ లోకి వస్తే అంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, క్విక్ రిగ్ లోకి వస్తే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి ఆ 2 ఆప్షన్స్ అంటే క్యారెక్టర్ కి క్విక్ రిగ్ పడడం, ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ రిగ్ పెట్టించుకోవడం. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో 2 ఆప్షన్స్ ఏంటి డిఫరెన్స్ సార్ అంటే 2 ఆప్షన్స్ ఒకటే. ఓకే, ఫస్ట్ ఏంటంటే క్విక్ రిగ్ పడిపోద్ది. బట్ ఇంక మనకి ఎక్కడైనా ఎక్స్ట్రాగా రిగ్స్ కావాలి అనుకుంటే, రిగ్గింగ్ ఎక్కడికి ఎక్స్ట్రా కావాలంటే అప్పుడు స్టెప్ బై స్టెప్ రిగ్గింగ్ లోకి వెళ్తాం. ఓకే, అది ఈ స్కెల్టన్ లోకి వచ్చేసరికి క్రియేట్ జాయింట్స్. ఈ జాయింట్స్ అన్ని ఇంపార్టెంట్, రిమోట్ జాయింట్స్ కానీ. ఓకే, ఆల్రెడీ జాయింట్స్ ఎలా వేసుకో చెప్పాను. క్విక్ రిగ్ వచ్చేసరికి మీ క్యారెక్టర్ అనేది డిజైన్ చేసి అందులో క్విక్ రిగ్ పెట్టగా నేను చెప్తాను. ఓకే, సో స్కిన్నింగ్ లోకి వచ్చేసరికి చూడండి, మెయిన్ ఇంత ఇంపార్టెంట్ వచ్చేసరికి ఏంటంటే స్కిన్నింగ్ లోకి వచ్చేసరికి ఇవన్నీ సైడ్ తీసేయండి. ఇందులో మోస్ట్లీ యూజ్ చేసింది ఏంటంటే బైండ్ స్కిన్. అంటే బైండ్ స్కిన్ అంటే బోన్ కి స్కిన్ కి బైండ్ చేయడం. ఓకే, ఇంటరాక్టివ్ బైండ్ స్కిన్ అంటే స్కిన్ బై చేసిందని ఎంతవరకు యానిమేషన్ అనేది మనకి పాస్ అవుతుంది అది కావాలన్నమాట. అందుకే బైండ్ ఇంటరాక్టివ్ బైండ్ స్కిన్. అండ్ నెక్స్ట్ అన్బైండ్, అవసరం లేదనుకుంటే అన్బైండ్ చేసింది, అన్బైండ్ స్కిన్. ఓకే, ఈ 3 చాలా ఇంపార్టెంట్ అవి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ మూడింటిని ఫాలో అవ్వండి క్లియర్గా. సో ఇంతవరకు బోన్స్ ఎక్కడ ఉంటాయని మీకు అర్థమైంది కదా. సో ఈ బోన్స్ మొత్తం డిలీట్ చేస్తాను నేను. బోన్స్ మొత్తం డిలీట్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యారెక్టర్ అనుకోండి. నేను ఒక సిలిండర్ తీసుకుంటాను. ఓకే, సిలిండర్ తీసుకున్నాను. ఈ సిలిండర్ నేను ఏం చేశానంటే టాప్ వ్యూలోనే వెళ్ళి కొంచెం పెద్దగా చేసుకుంటాను. ఎంతవరకు చేసుకుంటాను, ఇలా పెట్టుకున్నాను, ఆర్ పెట్టాను. ఆర్ అంటే స్కేల్ చేయడం. ఓకే, స్కేల్ చేసి డబ్ల్యూ పట్టుకొని కాస్త అలా పైకి పెట్టుకున్నాను. ఓకే, మీకు ఎర్లీగా స్కేల్ కాకుండా ఈజీ చేయాలనుకుంటే ఏం చేస్తారంటే వెటెక్స్ లోకి వెళ్తారు, మొత్తం సెలెక్ట్ చేసుకుంటారు, మీకు ఎంత కావాలంటే అంత. ఓకే, ఆబ్జెక్ట్ ఇదే క్యారెక్టర్ అనుకోండి. ఆర్ క్యారెక్టర్ కాదనుకుంటే జస్ట్ ఏదైనా క్యాజువల్ గా ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. ఓకే, సో దీనికి మనం ఏం చేస్తామంటే క్యూ ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగా దీనికి బోన్ సెటప్ అనుకుంటున్నాను. సో క్రియేట్ జాయింట్. సో క్రియేట్ జాయింట్ లోకి వచ్చాను. సో ఇది ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది అని చెప్పేసి అనుకుంటే 4 ప్రెస్ చేయండి. అంటే మీ 4 అంటే ఏంటి తెలుసు కదా. 4 అంటే ఏంటమ్మా, 4 ప్రెస్ చేస్తే ఏంటి వస్తుంది, 4 ప్రెస్ చేయగానే ఏమొస్తుంది, అది ఆప్షన్ చెప్పాను మీకు. 4 ప్రెస్ చేయగానే వైర్ ఫ్రేమ్ మోడ్. గుడ్. సో వైర్ ఫ్రేమ్ మోడ్ ఎందుకంటే మనకి ఏదైనా ఆబ్జెక్ట్ లో ఉండే పాలిగన్ అంటే స్కిన్ ఉంటుంది చూడండి, ఆ పాలిగన్ మనకి క్లియర్ గా కనిపించదు ఉంటే. సో లోపలనే మనం చూసుకోవాలి, డిజైన్ చేసుకోనుకుంటే అది వైర్ ఫ్రేమ్ మోడ్ లో పెట్టుకోవాలి. ఓకే, మీరు మ్యూట్ చేసుకోండి. ఓకే, సో దీని నేను స్కిన్నింగ్ వేసుకుంటా. ఇక్కడ నుంచి ఇంతవరకు, సారీ రిగ్ చేసుకుంటా అంటే బోన్ సెటప్ వేసుకుంటా అనమాట. ఇక్కడ నుంచి ఇంతవరకు, ఇక్కడ నుంచి ఇంతవరకు ఇలా. ఓకే, చూడండి బోన్ సెటప్ అనేది ఫిల్ అయిపోయింది. సో సారీ ఎంటర్ కొట్టగానే బోన్ సెటప్ అనేది ఎంటర్ అయిపోయింది. క్లియర్. దీన్ని సెలెక్ట్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోద్దాం. ఎంతవరకు మనం తీసుకున్నాం అంతవరకు కూడా సెలెక్ట్ అవుతుంది. ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎంతవరకు అంటే అంతవరకు. ఓకే, సో కంట్రోల్ జీ చేస్తే ఏమవుతుందంటే మొత్తం సెటప్ అయిపోద్ది. బట్ ఏంటి బోన్ లో కూడా ఎవరు కూడా అలా చేయరు. ఎందుకంటే నాకు ఈ పార్ట్ కావాలనుకుంటే మీరు కంబైన్ చేస్తే మొత్తం కంబైన్ అయిపోద్ది. సో అలా అనుకోద్దు. ఓకే, సో నాకు ఈ పార్ట్ నేను మూవ్ చేయాలనుకుంటున్నా. కొంచెం జూమ్ చేసుకుందాం. ఈ పార్ట్ నేను మూవ్ చేయాలనుకున్నాను అనుకోండి, డబ్ల్యూ ప్రెస్ చేశా, ఇక్కడికి వచ్చా. ఓకే, ఎంటర్ కొట్టా. డబ్ల్యూ ప్రెస్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ నాకు మూవ్ చేస్తున్న కొద్దీ నేను ఏదైతే బోన్ ఇచ్చానో, ఏదైతే ఆబ్జెక్ట్ బోన్ సెటప్ చేశానో దానికి దీనికి సంబంధం లేకుండా బోన్ సెటప్ అనేది అవుతుంది, మూవ్ అవుతుంది. బోన్ సైజ్ ఓన్లీ బోన్ మాత్రమే మూవ్ అవుతుంది.
ఓకే, బోన్ మాత్రమే మూవ్ అవుతుంది. సో నాకు ఏం కావాలి, ఆబ్జెక్ట్ ఏదైతే ఎక్కడ మూవ్ అవ్వాలి అక్కడ మూవ్ అవట్లేదు. ఓకే, సో ఇప్పుడు నేను చేస్తానంటే మొత్తం బోన్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటా. ఎంతవరకు బోన్ సెటప్ పెట్టుకున్నాను అంతవరకు నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, సెలెక్ట్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ దీంతో పాటు ఏదైతే దానికి ఏ ఆబ్జెక్ట్కి అయితే బోన్ ఇచ్చానో దాన్ని కూడా నేను సెలెక్ట్ చేసుకున్నా. రెండు సెలెక్ట్ అయ్యాయి. స్కిన్ లోకి వచ్చి బైండ్ స్కిన్ కొట్టా. బైండ్ స్కిన్. సో బైండ్ అయిందో లేదో చూద్దాం, చెక్ చేసుకుందాం ఒకసారి. డబ్ల్యూ సో మనకి పర్ఫెక్ట్ గా బైండ్ అవ్వలేదమ్మా. అంతే ఏం చేద్దాం, గ్రూప్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏం చేద్దామంటే గ్రూప్ చేసుకుందాం. కంట్రోల్ జీ. సో బోన్ సెటప్ ఇంతవరకు మనకి పర్ఫెక్ట్ గా వచ్చింది, అదర్వైజ్ రాలేదు. షిఫ్ట్ జెడ్. స్కిన్ అండ్ బైండ్ స్కిన్. సో బైండ్ స్కిన్నింగ్ ఆప్షన్ చూద్దాం. ఓకే, సో చూడండి ఇప్పుడు మనకి కంప్లీట్ గా బైండ్ అయింది. సో బైండ్ అయితే ఏంటి ఏంటంటే మనం ఎలా మూవ్ చేస్తే అటువైపు మూవ్ అవుతుంది అనమాట. సో ఇందులో ఉండేది ఏంటంటే స్కిన్ కి దీనికి బైండ్ చేసాం. క్లియర్. సో మనకి ఏ పార్ట్ పట్టుకొని ఆ పార్ట్ మనం యూజ్ చేస్తే అంతవరకు మనకు మూవ్ అవుద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నాకు మూవ్ అవ్వాలి. సో ఇంతవరకు ఎంతవరకు మనం మూవ్ చేసుకోవాలంటే అంతవరకు మనం మూవింగ్ అవుతుంది. క్లియర్. సో అంటే దీనికి బోన్ సెటప్ కి అండ్ నెక్స్ట్ మనం ఏదైతే తీసుకున్నామో ఆబ్జెక్ట్ తీసుకున్నామో దానికి దీన్ని కంబైండ్ అయింది. కంబైండ్ అయినట్టు ఏమవుతుందంటే మన బోన్స్ ఎలాగైతే మూవ్ అవుతాయి జస్ట్ అలానే ఇది కూడా కంబైండ్ అవుతాయి అనమాట, మూవ్ అవుతాయి అనమాట. సో ఒక బోన్ తీసుకొని ఎలా కంబైన్ చేయాలి క్లియర్గా అర్థమైందా? ప్లీజ్ రెస్పాండ్ అనే చాట్ బాక్స్. జస్ట్ చిన్న ప్రాసెస్. ఏం చేస్తామంటే బోన్ సెటప్ తీసుకుంటాం, ఒక ఆబ్జెక్ట్ చేస్తాం, అందులో తీసుకుని రెండింటిని బైండ్ చేస్తాం. ఓకే, బైండ్ స్కిన్. అన్బైండ్ అంటే రెండు సెలెక్ట్ చేసి అన్బైండ్ కొడితే ఆటోమేటిక్ గా రెండు పోతాయి అన్నమాట. ఓకే,
ఇప్పుడు ఏం చేస్తాను, డిలీట్ చేస్తాను దీన్ని. అండ్ నెక్స్ట్ రిగ్ని కూడా డిలీట్ చేస్తా. చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే చిన్న క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ అని కాదు, ఒక జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు మీకు ఓకే కదా. ఓకే, సో ఏంటంటే మనం ఒక షార్ట్ టైప్ ఏదో తీసుకొని, చిన్న షార్ట్ టైప్ జస్ట్ చేసుకొని దాంట్లో రిగ్ అనేది ఎలా వేసుకోవాలి అని చెప్పేసి. ఓకే, పైన కింద రెండు బాటమ్స్ కూడా ఫిక్స్డ్ జాయింట్స్ అమ్మా, ఫిక్స్డ్ గానే ఉంటాయి అవి మూవ్ అవ్వవు. ఓకే, సో నేనేం చేశానంటే ఒక క్యూబ్ తీసుకున్నాను, ఇలా రొటేట్ చేసుకున్నా, చార్ట్ బాక్స్కి వచ్చా, ఇక్కడ ఎక్స్ యాక్సెస్ లో ఒక 90 degrees పెట్టుకున్నా, ఛానల్ బాక్స్ 90 degrees పెట్టుకున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్ జస్ట్ కొంచెం ఇలా పెద్దది పే చేసుకున్నా, డబ్ల్యూ సెంటర్ తెచ్చుకోండి పర్ఫెక్ట్ గా. సో నేను ఏం చేస్తానంటే విటెక్స్ సెలెక్ట్ చేసుకుంటా, ఇటువైపు వచ్చేలా. సో ఓకే, మనకి ఏమైందంటే కొంచెం అన్ని ఒకవైపులో వచ్చేస్తున్నాయి. సో కంట్రోల్ జెడ్, ఆబ్జెక్ట్, ఇన్సెట్ ఎడ్జ్ లూప్ టూల్స్, సో విటెక్స్ ఆర్, జస్ట్ ఏంటంటే ఒక షార్ట్ టైప్ అనుకోండి. మోడలింగ్ వచ్చేసరికి ఓన్ గా ఇలా డిజైన్ చేసుకోవడం, ఇంకంత అలా మీరు ప్రాక్టీస్ చేసిన కొద్ది ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుంది అనమాట. And next, inside edge loop tools, object mode, alt shift D, control S, face, ఇది కొంచెం ఎక్స్ట్రూడ్ చేసుకుందాం, extrude face, W, and next ఇంకో ఫేస్ తీసుకుందాం, ఇక్కడ W, extrude face, W, కాస్త చిన్నగా తీసుకుందాం, దీని అలా పెట్టుకుందాం, R,
ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకో తీసుకుందాం. జి, జి అంటే రిపీట్ యాక్షన్. ఓకే, అండ్ డబ్ల్యూ కొంచెం చిన్న తీసుకుందాం, పెద్దది కాకుండా. ఇలా పెట్టుకుందాం. ఆర్, ఓకే, డిలీట్, డిలీట్, సో డిలీట్. డబ్ల్యూ, జస్ట్ ఆబ్జెక్ట్ మోడ్ పెట్టుకున్నా. సో చూడండి, నాకు ఇన్పుట్స్ చార్ట్ వచ్చాయి. ఆల్ట్ షిఫ్ట్ డి కంట్రోల్ ఎస్. ఓకే, నేను జస్ట్ ఇలా పెట్టుకుంటా. జస్ట్ ఒక ఇన్సర్ట్ హెచ్డిఎఫ్ టూల్, క్యూబ్, ఫేస్, extrude face, R, and next W, extrude face, R, W, సో మోడల్ అడ్జస్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే అన్ని వ్యూస్ అడ్జస్ట్ చేసుకున్నాం పర్ఫెక్ట్.
Control D. Okay. సో 1 రఫ్ మోడ్ పెట్టుకుందాం. సో దీనికి నాకు రిగ్గింగ్ కావాలి అంటే ఏం చేయాలంటే ఆల్ట్ షిఫ్ట్ డి కొట్టండి అమ్మా అండ్ కంట్రోల్ ఎస్. ఇది ఇంపార్టెంట్ మీకు. సో ఇప్పుడు నేను చేస్తానంటే స్కెల్టన్ లోకి వెళ్తా, క్రియేట్ జాయింట్స్. ఓకే, సైడ్ వ్యూకి వస్తా. సో ఏంటి ఇక్కడ నాకు 4. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి జాస్తో సహా మూవ్ అవుతాయి కనుక డిలీట్ స్కెల్టన్. సో లెంత్ రెడ్యూస్ కూడా తగ్గించుకుందాం కొంచెం. ఓకే, ఎంటర్. అండ్ నెక్స్ట్ G, రిపీట్ యాక్షన్. సో చూడండి నేను ఏం చేశాను, ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి నేను ఇంకో రిగ్గన తీసుకుంటున్నా. ఎంటర్ అండ్ G, రిపీట్ యాక్షన్. సో ఇదేంటంటే పేరెంట్ అమ్మా. ఓకే, ఇది మెయిన్ జాయింట్ పేరెంట్, మెయిన్ జాయింట్. ఇవన్నీ చైల్డ్స్ వస్తాయి అనమాట. ఇది మెయిన్ జాయింట్. ఓకే, సో ఎంతవరకు ఎంటర్ అండ్ నెక్స్ట్ G. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ప్రెస్ చేశాను, ఇక్కడ ఎంటర్ చేస్తున్నా, ఎంటర్ అండ్ G. సో ఇక్కడ నుంచి ప్రెస్ చేశాను అండ్ ఎంటర్. సో అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఇది నాకు పేరెంట్ అయింది అనమాట. ఇక్కడ ఇది ఈ జాయింట్ రెండింటికి పేరెంట్ అయింది. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎంటర్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ G. ఓకే, ఎంటర్. సో అండ్ G, ఎంటర్. సో ఇది షిఫ్ట్ పట్టుకొని జస్ట్ పేరెంట్ క్లిక్ చేయండి. ఓకే, కంట్రోల్ G. సో కంట్రోల్ G అని కొట్టగానే కొన్ని బోన్ సెటప్ పోతుంది. బట్ ఏంటంటే గ్రూప్ అవ్వట్లేదు పేరెంట్ ఉండేవి. బట్ నో ప్రాబ్లం, ఎలా ఉంచండి. అండ్ నెక్స్ట్ దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తారంటే స్కిన్ లోకి వెళ్ళి బైండ్ స్కిన్. ఓకే, బైండ్ స్కిన్. సో చూడండి ఎక్కడెక్కడైతే ఈ కలర్ చేంజ్ అంతవరకు మనకు రిగ్గింగ్ అయినట్టు. లేదు అనుకుంటే ఏం చేస్తానంటే మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకుని అన్నిటికీ రిగ్ చేసుకోవాలి. ఓకే, అప్లై. సో ఓకే,
సో చూడండి ఇక్కడ మనకి ఏ దిగ్గు కావాలంటే ఏది మూవ్ చేయాలనుకుంటే డబుల్ క్లిక్ చేస్తాం. ఓకే. సో రెండు కంబైన్డ్ అనమాట. అలాంత వరకు మనం మూవ్ చేసుకోవచ్చు. ఎంతవరకు కావాలంటే అంతవరకు మూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జా. ఓకే. ఇంకా టైల్. ఇక్కడ పేరెంట్ ప్రెస్ చేస్తే మొత్తం రెండు కూడా సెలెక్ట్ అవుతాయి. సో ఇది కూడా మనకి టైల్ కూడా మూవ్ అవుతుంది చూడండి. సో మీకు డౌట్ రావచ్చు, ఏంటి డౌట్ సార్ బోన్స్ అనేది మనం మూవ్ చేస్తున్నట్టు బయటకు వచ్చేస్తుంది కదా సార్, మనకి యానిమేట్ అవుద్ది అంటే దానికి దీనికి ప్రాబ్లం ఉండదు. మీకు యానిమేట్ రిగ్గింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇలా బయటకు వచ్చిన స్కెల్టన్ అనేది బయటకు వచ్చినా సరే మీకు రెండర్ వ్యూలో స్కెల్టన్ కనిపించదు. ఓకే. సో ఓన్లీ ఇమేజ్ మాత్రం కనిపిస్తుంది. ఓకే. సో ఓన్లీ ఇమేజెస్ మాత్రమే కనిపిస్తాయి. ఓన్లీ వీడియోలో కూడా మీకు ఎక్కడ కూడా మీరు రిగ్ చేసేటప్పుడు ఎక్కడ మీకు కనిపించదు. ఓకే. లేదనుకుంటే మనం ఏం చేస్తామంటే అప్పుడు ఇలా మూవ్ అవడం మీకు ఇష్టం లేదనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే సేమ్ కొన్ని సర్కిల్స్ తీసుకొని ఆ రెండింటికి కూడా మనం కంబైన్ చేసుకోవచ్చు. సో దీనికి దానికి కూడా కంబైన్ చేసుకోవచ్చు. అప్పుడు ఏం అవుతుందంటే మొత్తం రెండు కూడాను మూవ్ అవుతాయి అనమాట ఒకేసారి. ఈ 90 degrees వేసుకోండి. W R W సో బైండ్ స్కిన్. సో ఇన్నిటికి బైండ్ అవట్లేదు, బట్ నో ప్రాబ్లం. మనకి చూద్దాం, పేరెంట్ చేద్దాం ఇంకోసారి దీనికి అండ్ నెక్స్ట్ దీనికి. ఈ జాయింట్ కి షిఫ్ట్ పట్టుకుని ఇన్నిటికి పేరెంట్ ఆప్షన్. సో మనకు ఆప్షన్స్ కూడా ఇచ్చాడు పేరెంట్ ఎలా చేయాలి టిప్స్ అని. ఎక్స్ యాక్సిస్ అనుకోండి, యాడ్. సో మ్యాక్సిమం దీనికి ఇలా బైండ్ అవుతుందమ్మా. అవ్వలేదనుకుంటే నేను ఒకసారి ఇంకోసారి నో ప్రాబ్లం పేరెంట్ ఎలా చేయాలో చెప్తాను. కంట్రోల్ G, బైండ్ స్కిన్. select joint, apply.
ఇది రేపు చెప్తారమ్మా, కొంచెం ఇది ఇందులో అవ్వట్లేదు. బట్ 14th 16th ఈజీ ఈజీ బైండ్ అవుద్ది, స్కెల్టన్ బైండ్. ఓకే, సో ఏంటంటే మనకి ఈ దీన్ని ఇలా కాకుండా ఇక్కడ నుంచి కూడా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, దాన్ని ఎలా పేరెంట్ చేయాలి ఏంటని చెప్పేసి రేపు చెప్తాను, నో ప్రాబ్లం. ఒకసారి క్లియర్ గా చూసి డిలీట్. ఓకే, సో ఇంతవరకు బైండ్ చేయడం మీకు ఇది అర్థమైంది కదా. సో మనం ఎలా యూజ్ చేస్తే ఏంటని. సో ఇందుకు ఇప్పుడు స్కెల్టన్ కి ఈ స్కిన్నింగ్ కి ఎందుకు సార్ బైండ్ చేసామంటే దీన్ని చూసుకునే మనకి యానిమేషన్ అనేది అవుతుందమ్మా. ఓకే, సో ఎక్కడెక్కడైతే స్కెల్టన్ ఉండాలో పర్ఫెక్ట్ గా మనకు స్కెల్టన్ వేసుకోవాలి, లేదంటే మీకు కరెక్ట్ యానిమేషన్ రాదు. ఓకే, ఏ పార్ట్ లో మూవ్ అవ్వాలంటే ఆ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి షార్క్ అనేది ఇక్కడ నుంచి ఎంత దూరం మూవ్ అవ్వాలి అంటే యానిమేషన్కి వచ్చేసరికి పర్ఫెక్ట్ గా మీ స్కిన్నింగ్ అనేది పర్ఫెక్ట్ గా చేయాలి. సో మీరు ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఒక జస్ట్ ఒక క్యారెక్టర్ కి రిగ్ ఎలా ఇది చెప్పాను అలానే చేయండి. ఓకే, చేసి బైండ్ స్కిన్ చేయండి. ఇది క్లియరా, అందరికి అర్థమైందా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక మోడల్ తీసుకొని రిగ్ ఎలా చేయాలని చెప్పేసి క్లియర్ గా అర్థమైందా? ఈజీ రిగ్, క్లియర్. ఐ నీడ్ యువర్ రెస్పాన్స్. మీకు ఎంతవరకు అర్థమైంది నాకు అర్థం కావట్లేదు. బోన్ సెటప్ ఇవ్వడం అనమాట రిగ్గింగ్ వచ్చేసరికి. సో ప్లీజ్ క్విక్ రిప్లై. 26 మెంబర్స్ ఉన్నారు. ఐ నీడ్ ఆల్ అందరి రిప్లైస్ కూడా నాకు అవసరం. ఇది ఎంతవరకు అర్థమైందని చెప్పేసి రేపు యానిమేషన్ చెప్పుకుందాం. సో రిగ్ చేసిన తర్వాత ఓకే, అండ్ క్విక్ రిగ్ కూడా రేపు చెప్పుకుందాం. క్విక్ రిగ్ తో యానిమేషన్ ఎలా చేయాలి, క్విక్ రిగ్ తో యానిమేషన్ ఎలా చేయాలి, అండ్ నెక్స్ట్ ఇలా మనం రిగ్గింగ్ చేసుకుంటే ఎలా యానిమేషన్ చేయాలని చెప్పుకుందాం. ఐ నీడ్ యువర్ రెస్పాన్స్. 1 minute టైం ఇస్తాను, మ్యాక్సిమం అందరు కూడా రెస్పాండ్ అవ్వండి. Ctrl+S సేవ్ చేసుకుందాం. మైక్స్ అందరు మ్యూట్ లో పెట్టి ఉంచుకున్నాం. యా, హ్యూమన్ కి ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్ గా స్కిన్ ని రిగ్గింగ్ చేయాలమ్మా, లేదంటే అవ్వదు. ఓకే, సో మీరు మీ ఫీడ్బ్యాక్ ఫిల్ చేయండి, అండ్ నెక్స్ట్ రిగ్గింగ్ వచ్చేసరికి చేయండి అమ్మా. ప్రతి ఒక్కరు కూడా రిగ్గింగ్ చేయండి. ఇలా సింపుల్ క్యారెక్టర్ చేసుకుని రిగ్ చేయండి. ఆల్రెడీ మీరు 2 క్యారెక్టర్ కూడా రిగ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నేనేం చెప్తున్నట్టు రేపు ఈ క్యారెక్టర్ కి మనం వేసుకునే క్యారెక్టర్ రిగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను, యానిమేట్ ఎలా చేయాలో చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్విక్ రిగ్ ఉంటుంది. క్విక్ రిగ్ చేసుకుంటే ఎలా యానిమేట్ చేయాలో కూడా చెప్తాను. ఓకే, సో ఎంతవరకు అర్థమైంది చెప్పి అంటున్నారు. ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ లెఫ్ట్ అయిపోవచ్చు. అందరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఏంటి, ప్రతి ఒక్కరు కూడా టాస్క్ అయితే చేయండి. ఐ నీడ్ యువర్ టాస్క్. ఓకే, క్లియర్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిస్ ఈజ్ నాట్ కంప్లీట్ రిగ్. ఓకే, దిస్ ఈజ్ నాట్ కంప్లీట్ రిగ్. మనం చెప్పే ప్రాసెస్ ఏంటి, ఓన్లీ క్విక్ రిగ్ లో చెప్తాను. ఇప్పుడు కూడా ఇండివిజువల్ గా తీసుకుంటే కూడా క్విక్ రిగ్. ఓకే,
సో ఇప్పుడు మనం తీసుకునే రిగ్ కూడా ఈజీ క్విక్ రిగ్ సెలెక్ట్ బటన్ ఇండివిజువల్ రిగ్, క్విక్ రిగ్. మీరు సింపుల్ క్యారెక్టర్ చేసుకోండి, దానికి బోన్ సెటప్ అనేది ఇచ్చుకోండి, బైండ్ స్కిన్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ రేపు క్విక్ రిగ్ చెప్పుకొని నీట్లీ యానిమేషన్ చెప్పుకుందాం. యానిమేషన్ చేశాక మీ ప్రాజెక్ట్ రెడీ చేసుకోండి, ఒక 3-4 డేస్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.